జిల్లా మార్టూరు మండలం మార్టూరు రామ్నగర్ నేతాజీ నగర్ కాలనీలోని ఎన్నికల ప్రచారంలో బహుజన సమాజ్ పార్టీ పర్చూరి నియోజకవర్గం ఇన్ఛార్జి తమ్ములూరి వెంకటరత్నం ప్రచారంలో పాల్గొన్నారు. బహుజన్లారా ఏకము కండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇష్టమైన ఏనుగు గుర్తుపై ఓటు వేసి ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. సమానత్వం, రిజర్వేషన్, మత స్వేచ్ఛను కాపాడుకుందాం. బహుజనులమైన మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే బహుజనులు ఏకం కావాలి. అతి తక్కువ శాతం ఉన్నటువంటి జనాభా రెండు రాష్ట్రాల్లో పరిపాలిస్తుంటే బహుజనులమైన మనం ఎప్పుడు పరిపాలించాలి? మేధావులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాదులారా, ఒక్కసారి ఆలోచించండి. బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మీ బాపట్ల బహుజన బిడ్డ, బహుజన సమాజ్ పార్టీ పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తమ్మలూరి వెంకటరత్నం నాని. మీ అమూల్యమైన ఓటు ఏనుగు గుర్తుపై వేసి తమ్మలూరి వెంకటరత్నాన్ని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈ కార్యక్రమంలోని బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెంచుతాము, 500 పెంచుతాము, 1000 పెంచుతాము అని చెప్పి వాగ్దానాలు చేస్తాయి. కానీ బహుజన సమాజ్ పార్టీ తాత్కాలికంగా ఇచ్చేటువంటి ఇది కాకుండా అసలు అంబేద్కర్ గారు ఏ ఉద్దేశంతో భారత రాజ్యాంగం రాశాడో, ఏ ఉద్దేశంతో ఈ బీసీలు అభివృద్ధి చెందాలని కోరుకున్నాడో, ఈ దేశంలో 50% ఉన్నటువంటి బీసీలు, అలాగే మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు, క్రైస్తవ మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అభివృద్ధి. నమస్కారం. నా పేరు తమ్ములూరి వెంకటరత్నం. బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏనుగు గుర్తుపై పోటీ చేస్తున్నాను. ఏనుగు గుర్తుపై ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ జై భీమ్. మేము పర్చూరు నియోజకవర్గం నుంచి నా భార్య అయినటువంటి తమ్ములూరి వెంకటరత్నం గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబడి ఉన్నాం. అగ్రకులాల్లో ఉన్నటువంటి రెండు పార్టీలే, రెండు కులాల వాళ్లే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. దానికి భిన్నంగా ఒక అభివృద్ధి జరగాలి అంటే, పేద కులాల్లో వాళ్ళకి అధికారం రావాలి అంటే, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వడ్డించేవాడు మనవాడై ఉండాలనేది పెద్దలు చెప్పినటువంటి సూత్రం. వడ్డించేవాడు మనవాడు అంటే కడబంతిలో కూర్చున్నా కానీ అన్నీ అందుతాయి అంటారు. అలాగే చట్టసభల్లో వడ్డించేవాళ్ళు మనవాళ్ళై ఉండాలి. అలాగే పేద వర్గాలకు మంచి చేసేవాళ్ళు వాళ్ళు మాత్రం ఉంటే మాత్రమే పేదలకి అన్ని ఫలాలు అందుతాయి తప్ప మనకు రాయితీలో, గుర్తింపులో, సబ్సిడీలో మన జీవితాలు మార్చవు. మన జీవితాలు మార్చేదల్లా అధికారంలో వాటా కావాలి, మనకు వచ్చే బడ్జెట్లో మన వాటా మనకు కావాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మనకు వచ్చేటువంటి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు కావచ్చు, బీసీలు కావచ్చు, కార్పొరేషన్లు కూడా మొత్తాన్ని నిర్వీర్యం చేసినాయి. ఇలాంటి వాటిని మనం ఎదుర్కోవాలంటే ఈరోజు రోడ్డెక్కి కూడా నినదించేటువంటి అవకాశం కూడా లేకుండా చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు. అలా కాకుండా మన హక్కులు మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడింది. ఒక పక్క మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను, రిజర్వేషన్లు తీసేస్తాను, ముస్లింస్ ఈ తిండి తినకూడదు, ఈ దేశంలో ముస్లింస్ మనకు శత్రువులు అని చెప్పని దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పని ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ ఎక్కువ మనం అందరం కూడా ఐకమత్యంతో బీసీలు అయినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, ఈ దేశంలో ఉన్న పేదలు, అగ్రకులాల్లో కూడా పేదలు కూడా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అవసరమైంది. బహుజన సమాజ్ పార్టీ వైపు అన్ని పార్టీలు చూస్తూ ఉన్నాయి. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ తరఫున పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాకు ఏనుగు గుర్తు మీద మీ అమూల్యమైన, అతి పవిత్రమైన ఓటుని మీరు ఒక్కసారి ఆలోచించి ఒక మంచి వ్యక్తులకేనే అసలు. కాబట్టి భవిష్యత్తును మార్చుకోవాలంటే మనం బహుజన సమాజ్ పార్టీకి మాత్రమే ఏనుగు ఓటు వేయాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా వాళ్ళకి జై భీమ్ తెలియజేస్తా ఉన్నాం.